శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భూదేవి నారాయణ భక్తి ఫలాన్ని గురించి ప్రశ్నించుట. శ్రీ వరాహదేవుడు ఇట్లు పలికెను. మునులో వేద పండితులు మున్నగవారిట్లు చక్కగా స్తుతిస్తుండగా నారాయణుడు దేవుడు కేశవుడు పరముడు విభుడు తుష్టుడయ్యను. అంత కొంతపడి ధ్యానమును పొంది దివ్యమ్మకు యోగం పొంది మాధవుడు తీయని స్వరంతో వసుంధరతో ఇట్లనెను. దేవి, నీ ప్రియం కొరకు నీ భక్తి చేత నీ హృదయాన ఏది కలదో అదంతా చేస్తాను. కొండలతో అడవులతో సముద్రాలతో నదులతో 7 ద్వీపాలతో కూడిన నిన్ను నేను పట్టుకొని నిలిపెదను అని పలికి ఇట్లు వసుధకు ఊరట కలిగించి మాధవుడు పిక్కటిల్లిన దేహబలం గల వరాహ రూపం భావించెను. 6,000 యోజనాల ఎత్తు 3,000 యోజనాల వెడల్పుగా మొత్తం 9,000 యోజనాల రూపం కల్పించెను. ఎడమ కూరతో పట్టుకొని కొండలు అడవులు 7 ద్వీపాలు పత్తనములు గల భూమినంతటిని పైకి లాగెను. పట్టు దొరకని కొన్ని పర్వతాలు పడిపోయినవి, ఏదో తెలియవచ్చినట్లు వేలాడుచుండినవి. విచిత్రములకు అంగములు గల అట్టివి వర్షాకాలంలో మేఘమరవలే శోభిల్లినవి. చక్రం చేతదాల్చిన వరాహస్వామి ముఖాన వ్రేలుచు ఆ కొండలు చంద్రుని వలె నిర్మల స్వరూపం కలవే, బురదలో తామర తోడుల వలె ప్రకాశించినవి. ఈ విధంగా వజ్రాల వంటి కోరలు గల ఉత్తమ స్వభావం గల ఆ విష్ణువు సాగరములతో కూడిన భూమిని 1000 ఏండ్లు పట్టుకొని నిలిపెను. అట్లా ఎన్నో యుగముల కాలం ఆ భూమి ఆ విధంగా ఉండగా 71వ కల్పాన కర్దముడు ప్రజాపతి అయి ఉండెను. అప్పుడు భగవానుడు అవ్యయుడు దేవుడు ఒక విష్ణువును భూమియు ఆ ఉత్తమముగా వరాహ కల్పాన ఒకరి అందొకరు ప్రీతి కలవారై ఉండిరి. ఆ భూమి పురాణుడు అవ్యయుడు పరముడు ఆ దేవుని స్తుతించెను. పరమమగ యోగంతో అతన్ని శరణుజొచ్చెను. దేవా, నన్ను పట్టుకుంటలో నీకు ఆధారం ఎట్టిది, ఉపయోగం ఎట్టిది? ఆయా కాలం నందు ఆయా దేశమందు ఆయా కర్మం నందు నీ వ్యవసాయం ఎట్టిది, పడమటి సంధ్య ఎట్టిది, ఆ పై విషయాలు ఎట్టివి? నీ ఎడల ఆయా పనులు చేయుచున్న దేవతలతో తక్కిన వారు సమానుల నిన్ను నెలకొల్పుట ఎట్లు, ఆవాహన ఎట్లు, విసర్జన ఎట్లు, అగురు గంధ ధూపనం నీవెట్లు గ్రహింతవు? నీకు పాద్యమొసగుట ఎట్లు, నిన్ను నిలుపుట ఎట్లు, నీకు గంధం పూయుట ఎట్లు, నీకు దీపమొసగుట ఎట్లు, నీకు దుంపలు పండ్లు నివేదించుట ఎట్లు, నీకు ఆసనం శయనం కూర్చుట ఎట్లు, నీ పూజ చేయుట ఎట్లు, ఎన్ని సందర్భాల్లో పూజ చెయ్యాలి, తూర్పు పడమరల సంధ్యల్లో పూజించడం వల్ల కలుగు పుణ్యం ఎట్టిది, శరత్తు శిశిరము వసంతము గ్రీష్మము వర్షం ముగిసిన కాలమను నీ ఋతువుల్లో చేయదగు కర్మమెట్టిది, అందు ఉపయోగించదగు పూలెట్టివి, పండ్లెట్టివి, కర్మము అకర్మము అను వానిలో శాస్త్రం వెలిపెట్టిన పదార్థములెట్టివి, భోగవంతులు ఏ పని చేసి లక్ష్యమును కరుగుదురు, ఎట్టివారు ఆయా పనుల తుది భాగములను అతిక్రమించకుందురు, పూజకు ప్రమాణమేమి, స్థాపనం ఎట్టిది, పరిమాణం ఎంతటిది, ఉపవాసమనగా ఎట్టిది, పసుపు తెలుపు ఎరుపు రంగుల ఆభరణాలలో ఎట్టివాన్ని నీవు శాశ్వతంగా గ్రహిస్తావు, ఏ రంగు వస్త్రాలు నీకు ఇచ్చిన వారు మేలు పొందుతారు, ఏ ద్రవ్యాలు కలిపి మధువర్కం నీకు ఇయ్యాలి, అందు కర్మమెట్టిది, గుణములెట్టివి, మధువర్కం పుచ్చుకొంట వల్ల నరుడు ఏ లోకాల కరుగును, నీ స్తోత్రం చేయ పరమ పుణ్యకాలమున నీ భక్తుడు మధుపర్కమును ఏ ప్రమాణంలో ఇవ్వవలెను, ఏ మాంసములు ఏ కూరలు ఏ పండ్లు నీ సంబంధములకు పనుల్లో నివేదనకు శాస్త్రములను అనుసరించి యోగ్యములు, ఏ మంత్రములతో నిన్ను ఆహ్వానింపగా భక్తవత్సలుడవు నీ వరదెంతవు, అప్పుడు ఏ మంత్ర విధానంతో నీకు నైవేద్యం మొసగవలెను, నిన్న ఆయా ఉపచారాలతో యథావిధిగా అర్చించి భక్తుడు చేయాల్సిన పనులెట్టివి, భోజనమైన తర్వాత చేయదగిన కర్మములెట్టివి, నీ స్తుతి నీ అర్పణములు ఏ దోషం లేకుండా ముగిసిన తర్వాత సర్వశుద్ధికరం శుభమగు నీ ప్రసాదాన్ని భుజింపువారెవ్వరు, ఒంటిపూట భోజనం చేసి నీ కడకు వచ్చు భక్తిపరాయణులు ఏగతికి పోవదురు. షష్టాష్టమ కాలాన భక్తిపరాయణ భావంతో మాధవుని కడకి ఎత్తించు వారి గతి ఏమి? కృత్స చాంద్రాయణాలను కర్మములందు ఆసక్తి కలిగి నిర్వహించువాడు మాధవుని కడకి ఎత్తించినచో వారు పొందే స్థితి ఎట్టిది? శాస్త్రం చెప్పిన విధంగా వ్రతమనరించి నీ శాసనమందు చక్కగా మెలగువారు మాధవుని గురించి ప్రయాణింతురేని వారు పొందడు గతి ఎట్టిది? నీ కర్మములందు పరమశ్రద్ధ కడవారే అతి కష్టమైన శాంతపమ్మను వ్రతం చేయవాడు మాధవుని కడ కరుగుచూ ఏ గతి పొందును? కృష్ణ, వాయువే ఆహారంగా గ్రహించి నీ అందలి భక్తితో అచంచలంగా ఉండువారు పొందు గతి ఏమి? స్వామి, నీ కర్మం అనుసరించి వారి ఉప్పు కారం లేని భోజనం తింటూ అచ్యుతుని వైపు ప్రయాణించేవారు ఏ గతి పొందుతారు? వ్రతములను ఆచరిస్తూ తులాపురుషకు వ్రతం చేసి కేశవుని వైపు పోవు నరులు ఏ గతి పొందుతారు? అచ్యుతుని కడకరుగు వారి పాలన మాత్రమే పుచ్చుకుని వ్రతం చేయవారు ఏ గతి కరుగుదురు? నీ అందు చెదరని భక్తి కలవారి ప్రతిదినం ఆవుక మేత ఎడుచు మాధవార్చన చేయవారు ఏ గతి కరుగుదురు? బిచ్చమెత్తుకుని బతుకుతూ రాలిన గింజలేరుకొని తిను
వ్రతం అవలంబించి మాధవు నర్చించి వారు ఏ గతి పొందుతారు? నీ కర్మములందు మిక్కిలి శ్రద్ధ కలిగి గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ కేశవు నర్చించి వారు ఏ గతి పొందుతారు? వైకుంఠ, నీ క్షేత్రములందు ప్రాణాలు విడిచివారు మరణం పొందిన వారు ఏ లోకాలు కరుగుదురు? పంచాగ్ని మధ్య తపస్సును ఆచరించి మాధవుని శరణుజొచ్చిన వారు మరణించిన పిదప ఎట్టి పరమగతి కరుగుదురు? ముల్లపానుపు నెక్కి అచ్యుతను ఆరాధిస్తూ తపం చేయవారు ఏ గతి కరుగుదురు? కృష్ణ, నీ భక్తిపై మిక్కిలి అనురక్తి కలవారై ఆకాశశయనం గావించి తపస్సు చేయువారి గతి ఎట్టిది? నీపై అచంచలమగు భక్తి కలవారై ఆవుల మందలో నిద్రించి వ్రతమాచరించు వారి గతి ఎట్టిది? నీ అందలి పరమభక్తితో కూరలు మాత్రమే తినచు అచ్యుతుని వైపు ప్రయాణించువారు పొందే గతి ఎట్టిది? పంచగవ్యములనగా ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మూత్రమును త్రావి విష్ణుని ఆరాధించు భక్తుల గతి ఎట్టిది? గోమయంని ఆహారంగా కొని కేశవు నర్చించు వారి గతి నారాయణ ఎట్టిది? నీ సేవలో శ్రద్ధ కలవారై పేలపెండని మాత్రం తినచు మాధవుని ఆరాధించు వారు పొందు గతి ఏమి? తలపై దీపం ఉంచుకుని కేశవు నర్చించు వారికి దేవా గతి ఎట్టిది? నిత్యము పాలు మాత్రం త్రావచ్చు నిన్నే విడవక ధ్యానించుచుండు వారు ఏ గతి నందుదురు? నీ భక్తి ఎందు పరమానురాగం కలవారై ఆమభోజనం అను వ్రతంతో నిన్ను నర్చించు వారి గతి ఏమి? గరికను మాత్రమే తినచు తమ కర్మములను గుణములను అనుసరిస్తూ నిన్ను చేరుకొనివారు పొందు గతి ఎట్టిది? నీ అందలి ప్రీతితో మోకాళ్లపై కూర్చుండి ధ్యానించు వారి గతి ఎట్టిదో అడుగుచున్న నాకు తెలియజెప్పము. వెళ్ళకిల్లాగా పడుకొని పైన దీపం నుంచుకొని నిన్ను నర్చించువారు పొందే గతి ఎట్టిదో చెప్పము. నీ ధర్మమున శ్రద్ధ కలిగి మోకాళ్ళ మీద దీపం ఉంచుకొని కేశవు నర్చించు వారి గతి ఎట్టిది? రెండు చేతుల్లో దీపం ఉంచుకుని కేశవు నర్చించు వారి శాశ్వత గతి ఎట్టిది? తల క్రిందగా ఉంచుకొని పండుకొని వారు జనార్దన్ను ఆశ్రయించి పొందు గతి ఏమి? కొడుకులను భార్యనింటిని వదిలి నిన్నే గతిగా గైకొని సిద్ధులు ఎట్టి గతి నందుదురో తెలియబలకము. మాధవ, అన్ని లోకాలకు సుఖ కారణమైన రాకపోకలను గురించి నీవు ప్రసన్నుడమైన కారణంగా నేను పలకగలిగితిని. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే సర్వధర్మాలకు నిశ్చయ రూపుడవు. కావున యోగము, సాంఖ్యము అనువాని నిర్ణయాలను గురించి చెప్పవలను. నిన్ను భజించుచు జీవుడు మృతి చెందితే మధుపర్కంతో పాటు భస్మమందు కలిసిన వాని దేహాన్ని అగ్నిలో దహనం చేయి విధానం ఎట్టిది? నీ భక్తుడు నీట మునిగినప్పుడు నీ క్షేత్రాన నిలిచి ఉన్నప్పుడు నిన్ను పొందితే అతని గతి ఎట్టిది? నీ నామాలు కీర్తిస్తూ ఓం నమో నారాయణాయ అని పలుకుతూ దాన్నే స్మరించుచుండు వారి గతి ఎట్టిది? ఆయుధం నెత్తి పెట్టుకుని వస్త్రములో నెత్తి పట్టుకుని శత్రువులు చంపుచున్నప్పుడు నీ నామాన్ని కీర్తించు వారు పొందు గతి ఎట్టిది? నేను నీకు శిష్యను, నీ దాసిని, నీ భక్తి ఎంత స్థిరంగా ఉండుదానను. ధర్మంతో కూడిన ఈ రహస్యాన్ని మాధవ నాకు చెప్పుము. జగద్గురు, ఇది పరమ రహస్యం. నా యందలి ప్రీతితో లోకధర్మాన్ని విచారించి నీవు నాకు చెప్పవలెను. ఓం శాంతి శాంతి శాంతి.